దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. బ్రదర్‌కి నా వందనాలు. ఈరోజు మరి ఈ రీతిగా నిలబడ్డామంటే దేవుని కృప. దేవుడు నా కుటుంబంలో చేసిన అద్భుతమైన సాక్ష్యం ద్వారానే బ్రదరు మా ఇంటి దాకా వచ్చారని నేను నమ్ముచున్నాను. అలాగే నా కుటుంబంలో జరిగిన సాక్ష్యం ఏంటంటే, మా ఇంట్లో అసలు గొడవలుండవు, ఏమీ ఉండవు. వచ్చిన దాంట్లో సదురుకొని ఉండటమే మాకలవాటు. అయితే ఒక అక్టోబర్ నెలలో నాకు ముగ్గురు బాబులు. ఏదో చిన్న గొడవొచ్చి టీవీ దగ్గరే చిన్న గొడవొచ్చింది. చిన్న గొడవొచ్చి అది పెద్దదయ్యి ఇంట్లో నుంచి ఎళ్ళిపోయేంత స్థితికొచ్చింది. అయితే బాబు 10 నెలలుగా వాళ్ళ అత్తోళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు. వాళ్ళ మేనత్తాళ్ళ ఇంట్లోనే మా వీధిలోనే ఉంటున్నాడు. అయితే నేను జనవరి లాస్ట్ వరకు ఇంటికి రా నాన్న, ఇంటికి రా నాన్న అని అడగడమే తప్ప వేరేది నేనేమి చేయలేకపోయా. అయితే ఈ 6 నెలల నుంచి కూడా నేను దేవుడిని అడుగుతున్నాను. ప్రభువా నా బిడ్డని నా ఇంటికి రప్పించు. ప్రభువా నా బిడ్డని నా దగ్గరికి చేర్చు ప్రభువా. మేమేం పాపం చేశాము? మా బిడ్డ ఎందుకు ఇంట్లో నుంచి ఎళ్ళిపోయాడు? చిన్న గొడవ నిమిత్తం ఎళ్ళిపోయాడు. ఏంటి ప్రభువా నా బిడ్డని మార్చు. నా బిడ్డకి ఇప్పుడే నీ రక్తంతో ప్రోక్షించు ప్రభువా అని నేను 6 నెలలుగా నేను ఎంతో మరి దేవుడిని అడుగుతున్నాను. అయితే నేను బ్రదరు లైవ్‌లోకి రావడం ఒక 10 రోజుల నుంచే. నేను జులై 10వ తారీఖు నుంచి బ్రదరు ప్రేయరు వినడం నేను మొదలుపెట్టాను. అది యూట్యూబ్‌లో చూసి నేను మొదలుపెట్టాను. అయితే ప్రతిరోజు 3:30కి లేసి నేను బ్రదర్ ప్రేయర్‌లో పార్టిసిపేట్ చేస్తాను. అయితే అది మన కోసం అడిగేది ఉండదు. స్తుతి, విజ్ఞాపన ఇవన్నీ ఉండటమే తప్ప అలా ప్రార్థన నేనెప్పుడూ చేయలే. నాకిప్పుడు 40 సంవత్సరాలంటే నేనెప్పుడు నాకెరిగిన తర్వాత నేను దేవునికెప్పుడు స్తుతించాలా? లేతే ఇలా అడగాలా? దేవుడిని ఇలా గనపరచాలా? అన్నదైతే తెలీదు. మేము లూథరన్‌కెళ్తాము. ఎళ్ళడం, ప్రేయర్ చేసుకోవడం, ఒక పాట పాడడం, వాక్యం చెప్తారు, వినడం, వచ్చేయడం అంతవరకే. అయితే దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, నేను 10 రోజులు 10వ తారీఖు జులై 10వ తారీఖు నుంచి నేను బ్రదర్ గారు ప్రేయర్‌లో నేను పార్టిసిపేట్ చేస్తూ ఉండగా 14వ తారీఖు ఆదివారం, మొన్న ఆదివారం మా ఆడపడుచు భర్త నా పెద్ద కుమారుడిని తీసుకొచ్చి నైట్ 9:30కి అమ్మా ఇదిగో నీ బిడ్డ మరి ఉద్యోగానికెళ్తాడంట. ఇక్కడి నుంచొద్దు చెన్నై ఉద్యోగానికెళ్తానంటున్నాడు. మీ ఇంటి దగ్గర నుంచి, మీ మమ్మీ, డ్యాడీ దగ్గర నుంచి వెళ్ళాలి తప్ప మా దగ్గర నుంచి కాదురా అని తీసుకొచ్చాను. ఇదిగో నీ బిడ్డ అని అప్పచెప్పాడు. దేవునికి అప్పుడే నేను ఎన్నో వందనాలు చెల్లించాను. అయితే నేను వ్రాసి పెట్టుకొని ప్రార్థన చేశాను. నేను 10వ తారీఖున నేను బ్రదరు ప్రేయర్‌లో ఉన్నాను. ఆ ప్రేయర్‌లో మార్నింగ్ టైము నేను చెప్తున్నారు కదా! బ్రదర్ చెప్తున్నారు వ్రాసి పెట్టుకొని ప్రేయర్ చేయమని. సర్లే ఏమవుతదని నేను వ్రాసి పెట్టి నా బిడ్డ ఇంటికొచ్చాడని నేనన్నాను. అయితే దేవుడు అద్భుత కార్యం ఏంటంటే 4 రోజులకే నా బిడ్డని ఇంటికి తీసుకొచ్చాడు. 10 నెలల నుంచి నేను ఎంతో మందితో వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఫోను చేసి చెప్పండి నాన్న అలా ఉండకూడదని. ఒకళ్ళ ఇంటికాడ ఉంటే భారం కదా! ఎంత అత్తయినా ఇది కదా! అని నేను ఎంతో వేదనతో చెప్పేవాడిని. అయితే ఆ బిడ్డ మా ఇంట్లోకి రానన్నాడని నేను వేరే ఇల్లు కూడా రెంట్‌కి తీసుకున్నా. అయితే మొన్న బుధవారం ఎళ్ళిపోవాలి. కానీ ఎళ్ళడం జరగలేదు. చిన్న షో అదే వాళ్ళ ఇంట్లో ఏదో ఇదయ్యి ఎళ్ళలేకపోయాను. రేపు ఈ వారంలో ఎళ్ళిపోతాను. రేపు వచ్చే సోమవారం లోపు. అలా ఏంటంటే దేవుడు అద్భుతమైన రీతిలో కార్యం చేశాడు. కనుక బ్రదర్ చెప్పినట్టు మనం వ్రాసి పెట్టుకొని అడిగింది దేవుని నామంలో ఏదైనా జరుగుతది. జరిగింది అని మనం విశ్వసించితే అది మన పట్ల జరిగిపోయింది అంతే. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. అయితే బ్రదరు ఈ నిడదవోలు మా ఇంటికొస్తారని గూడా లేదు. ఈ సిస్టర్ పేరు మరేంటో ఈ సిస్టర్ ఇంటికొస్తున్నానంటే బ్రదరు అలా మా ఇంటికి రాగలిగారు. అంతే తప్ప అసల మా ఇంటికొస్తారని నేనసలా ఊహించని రీతిలో బ్రదరొచ్చారు మా ఇంటికి రావడం మేము చాలా ధన్యత అనుకున్నాము. కానీ వర్షం ఎలాగా, ఏంటి, ఎక్కడ ప్రేయర్ పెట్టుకోవాలని చాలా చింతించాను. కానీ దేవుడు అద్భుతమైన రీతిలో మా ఇంట్లో ఆ ఇరుకులోనే చాలా అద్భుతంగా ప్రేయర్ జరిపించారు. దేవునికి ఎన్నో వందనాలు. నా చిన్న సాక్ష్యం దీవించును గాక.